థ్యాంక్ యూ అండ్ శుభాకాంక్షలు మీకు. వరల్డ్ రేడియో దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ, అలాగే ఆల్ ఇండియా రేడియోలో మీలాగా ఎంతో ఏళ్ల నుంచి, ఎన్నో డెకేడ్స్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఎంతోమంది బ్యూటిఫుల్ వాయిసెస్ అందరికీ శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ ఆన్ వరల్డ్ రేడియో డే. రేడియో అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎఫోర్డబుల్ రేడియో, అలాగే రీచ్లో ఉండేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది మొత్తం వరల్డ్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. దీని తర్వాతే టీవీ, దీని తర్వాతే మిగతా అన్ని మీడియమ్స్ మొదలైనవి. ఈ రోజున అఫ్కోర్స్ వీ హ్యావ్ ఇంటర్నెట్, ఇలాంటివన్నీ ఫార్ మోర్ ప్రోగ్రెసివ్ మెథడ్స్ ఉన్నాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఒక టైంలో ఒక రేడియో ఉండేది. ఆ రేడియో ఈరోజు కూడా పనికొస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లాంటి విషయాలు ఏవైతే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టి మన మొత్తం వరల్డ్ని గ్లోబల్గా సేవ్ చేయడానికి పెట్టిన గోల్స్ని మనం ఎలా అయితే ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందో, దాంట్లో రేడియో ఒక పెద్ద పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం గ్లోబల్ వార్మింగ్ కానీ, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కానీ, వీటన్నిటిని సేవ్ చేయటానికి తీసుకొచ్చిన గ్లోబల్ సస్టైనబుల్ గోల్స్ అవి. ప్రతి కంట్రీకి బాధ్యత ఆ గోల్స్ని మనం ఎలా, ఎంతవరకు పూర్తి చేయగలం అనేది. కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కానీ అవి ఎప్పుడు సక్సీడ్ అవుతాయి ఈ గోల్స్లో అంటే, ప్రైమరీగా ప్రజలు దాంట్లో సర్వ్ చేస్తే ఆ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఇప్పుడు ఆ గోల్స్ అంటే ఏమిటి? ఇప్పుడు క్లైమేట్ చేంజే తీసుకోండి. ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్, వాటిని మనం ఫుల్ఫిల్ చేద్దాము అంటే ఫస్ట్ అసలు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాని గురించి లెర్నింగ్, ట్రైనింగ్ ఉండాలి. దానికోసం రేడియో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ అని నా ఉద్దేశం. అందుకనే ఈ రోజున మనం ఎప్పుడైతే వరల్డ్ రేడియో డే క్లైమేట్ చేంజ్ మీద స్పెసిఫిక్గా మనం ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాం, మనం ఒక ఎజెండాకి, ఏదైతే వచ్చే జనరేషన్స్కి మనం ఈ ఎర్త్ని, అలాగే మన ఎన్వైర్మెంట్ని, మనం ఉండే సమాజంలో ఏ రకంగా చక్కగా సుఖంగా ఉండాలి అనే ఆ మోటోతో ముందరికి వెళ్తున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో లాంటి మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏఐఆర్ అన్న వెంటనే ఏఐఆర్ మోటో గుర్తొస్తుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ. అందరి హితంలో అందరికీ మంచి చేయడం, అందరం సుఖంగా ఉండటం, ఇది మన ఏఐఆర్ మోటో. ఆ మోటోని క్రితం 75 ఏళ్లుగా చాలా మంచిగా, చాలా చక్కగా ఫాలో చేసి మొత్తం వరల్డ్లో అసలు రేడియో అంటే ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ బట్ ఆల్సో ఇన్ఫర్మేషన్. ఎలా మనం ప్రజల్లో స్ఫూర్తి తీసుకొచ్చి వాళ్ళని ఎలా ఇలాంటి క్లైమేట్ చేంజ్ లాంటి వాటి మీద స్పందించేట్టు చేయటానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసింది ఆల్ ఇండియా రేడియో. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు ఫర్ ద వరల్డ్ రేడియో డే.